స్టూడెంట్స్, ఈరోజు మనం ఆస్క్లెపియోడేసి అనే కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబంలో మనకి బాగా తెలిసిన మొక్క ఏంటంటే జిల్లేడు మొక్క. జిల్లేడులోని ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. ఇది ఎర్ర జిల్లేడు, కెలోట్రోపిస్ ప్రాసెరా. దీని పుష్పాలు మనకు కనిపిస్తున్నాయి. దీని యొక్క కీలగ్రం చూడండి, 5 పలకలుగా ఉంది. కీలగ్రంతో పరాగకోశాలు కలిసిపోయి ఈ గైనోస్టెజియం అనేది తయారవుతుంది అన్నమాట. యాంథర్స్ స్టిగ్మాకి కలిసిపోయి గైనోస్టెజియం అని ఒకటి తయారవుతుంది. అది ఈ కుటుంబంలో ప్రత్యేకత అన్నమాట. ఇది కెలోట్రోపిస్ జైగాంటియా, జిల్లేడులో మరొక జాతి అనమాట. దీన్ని తెల్ల జిల్లేడు అంటాం. ఈ ఆకర్షణ పత్రాల పైన చూడండి ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని కరోనా అంటారు. ఇది కరోనా అన్నమాట. ఈ కరోనా వల్ల పుష్పాలకి మరింత ఆకర్షణీయంగా ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి అన్నమాట. కరోనా ఇవి ఆకర్షణ పత్రాలు. ఈ ఆకర్షణ పత్రాల పైన ఏంటంటే కరోనా అనేటువంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఇది ఆస్క్లెపియస్ కొరస్సావికా. ఈ ఆస్క్లెపియస్ వల్లనే ఈ కుటుంబానికి ఆస్క్లెపియోడేసి అనే పేరు వచ్చింది. ఇది ఒక అలంకరణ మొక్క, ఆర్నమెంటల్ ప్లాంట్. అందం కోసం పెంచుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో కానీ గార్డెన్స్లో కానీ. దీన్ని ఇంగ్లీష్లో మిల్క్ వీడ్ అంటాం. దీని తెలుగులో జిల్లేడు మందారం అని కూడా అంటారు. పూలు మందారంలాగా అందంగా ఉన్నాయి. ఇది జిల్లేడు కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆస్క్లెపియస్ కొరస్సావికా, మిల్క్ వీడ్ లేదా జిల్లేడు మందారం. ఇది ఆస్క్లెపియస్ ట్యూబెరోసా, ఆస్క్లెపియస్లోని ఇంకొక జాతి అనమాట. దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై వీడ్ అంటారు. ఇది కూడా ఒక అలంకరణ మొక్క, ఆర్నమెంటల్ ప్లాంట్. అందం కోసం పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పేరు ఆక్సిపెటాలం సెరూలియం. ఆక్సిపెటాలం సెరూలియం, బ్లూ మిల్క్ వీడ్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని పుష్పాలు చూడండి నీలి రంగులో అందంగా ఉన్నాయి. ఇది కూడా ఒక అలంకరణ మొక్క, అందం కోసం పెంచుకునే మొక్క అనమాట, ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నమాట. ఈ ఆస్క్లెపియోడేసి మంచి అన్ని మొక్కల్లో కూడా ఏంటంటే ఈ కాండాన్ని కట్ చేస్తే అందులోంచి తెల్లటి పాలు లాంటి ద్రవం కారుతుంది. మిల్కీ లేటెక్స్ ఉంటుంది అనమాట. అందుకని వీటిని సాధారణంగా మిల్క్ వీడ్స్ అంటారు. దీనిలో పాల లాంటి ద్రవం ఉంటుంది అనమాట, లేటెక్స్ ఉంటుంది అన్నమాట. ఇది హోయా కార్నోసా, వ్యాక్స్ ప్లాంట్ అంటారు. పుష్పాలు గుత్తులుగా వచ్చినాయి. ఇది కూడా ఒక అలంకరణ మొక్క, ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది చూడండి, ఇది స్టెఫేలియా జైగాంటియా, క్యారియన్ ఫ్లవర్ అంటాం. ఇది కూడా అలంకరణ మొక్క, కుండీల్లో పెంచుకుంటూ ఉంటారు. దీని పుష్పం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఎడారి మొక్క. పత్రాలు క్షీణించిపోతాయి, పులసకులు కానీ లేదంటే
కంటకాలుగా మారుతాయి. కాండము ఈ ఆకుపచ్చగా ఉండి వెడల్పుగా ఉండి రసభరితంగా ఉండి కిరణజన్య సిమెట్రీని జరుపుతుందన్నమాట. ఇది కాండం అన్నమాట. దీన్ని పత్రాప కాండం అంటాం, ఫిల్లోక్లేడ్ అంటాం. ఇది ఫిల్లోక్లేడ్ అంటే పత్రాప కాండం. ఇదొక ఎడారి మొక్క అనమాట. పుష్పముడి ఎంత పెద్దదిగా ఉందో. సో ఈ కార్యన్ ఫ్లవర్ని అంటే స్టెపిలియా జైగాన్షియాని అందం కోసం పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క చూడండి, ఇది క్రిప్టోస్టేజియా గ్రాండిఫ్లోరా. దీన్ని రబ్బర్ వైన్ అని అంటారు. ఈ మొక్క నుంచి లభించేటటువంటి లేటెక్స్తో అంటే తెల్లటి ద్రవంతో రబ్బర్ తయారు చేస్తారు. అంటే ఒరిజినల్గా రబ్బర్ తయారు చేసేది హెవియా బ్రెసిలియన్సిస్ అనే వృక్షం నుంచి, కానీ దీని నుంచి కూడా రబ్బరు తయారు చేయొచ్చు అనమాట. తక్కువ నాణ్యత గల రబ్బర్ వస్తుంది అనమాట, క్వాలిటీ తక్కువ ఉంటుంది. క్రిప్టోస్టేజియా గ్రాండిఫ్లోరా. ఇది కూడా ఒక అలంకరణ మొక్క అన్నమాట. ఈ మొక్క చూడండి, దీనిని మేకమేయని ఆకు అంటాం. సాధారణంగా మేకలు ఏ ఆకులు దొరికితే ఆకులు తినేస్తాయి, కానీ ఈ మొక్క ఆకులు మాత్రం మేకలు తినవు. మేకమేయని ఆకు. సైంటిఫిక్ నేమ్ టైలోఫోరా ఇండికా. దీని ఇంగ్లీష్లో ఇండియన్ ఇపెకాక్ అంటారు. దీని పుష్పాలు చూడండి ఎలా ఉన్నాయి. దీని ఆకుల్ని ఆస్మాకి ఉబ్బసానికి నివారించడానికి వాడతారన్నమాట. ఇది ఔషధ మొక్క. ఇది చూడండి, ఇది సుగంధి అంటాం. సైంటిఫిక్ నేమ్ ఎమిడెస్మస్ ఇండికస్. ఇండియన్ సర్సపరిల్లా అంటారు కామన్గా. ఈ మొక్క యొక్క పుష్పాలు చూడండి, ఎల్లో కలర్లో పుష్పాలు ఉన్నాయి. ఈ మొక్క వేర్లకి ఆర్థిక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క వేర్లని మొక్కలు చేసి దాన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో ఉడికించి ఆ ద్రవంతో శీతల పానీయాలు తయారు చేస్తారు. ఇవి ఆ హైమెస్మస్ ఇండికస్ సుగంధి యొక్క వేర్లు అనమాట. ఈ వేర్ల నుంచి శీతల పానీయం తయారు చేస్తారు, మంచి సువాసన ఉంటుంది, అందుకే దీని పేరు సుగంధి. దాన్ని పాలలో వేస్తే సుగంధి పాలు అంటారు. దీన్ని నన్నారే అని కూడా అంటారు. ఇది కూడా ఒక ఔషధ మొక్క. దీన్ని పొడపత్రి అంటారు, జిమ్నిమా సిల్వెస్ట్రే. ఈ మొక్క ఆకులు చూడండి, దీని ఫలాలు ఎలా ఉన్నాయో. ఒక పుష్పం నుంచి 2 ఫలాలు వస్తాయి అన్నమాట జంటగా, ఏకవిధారక ఫలాలు. ఈ దీని పుష్పాలు చూడండి. ఈ మొక్క ఆకుని నెమలి ఉంటే చేదుగా ఉంటుంది. దీని ఆకు తిన్న తర్వాత ఎలాంటి తీపి పదార్థం తినా సరే, పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా సరే తీపి మనకి తీపి తెలియదు అనమాట. ఈ పొడపత్రిని డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. షుగర్ వ్యాధి అంటారు కదా, షుగర్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి
ఈ పొడపత్రి ఉపయోగిస్తారు. ఈ మొక్క చూడండి, దీని పేరు ఏంటంటే కారాలోమా యాడ్సెండెన్స్, కుందేలు కొమ్ము అని తెలుగులో అంటారు. చూడండి, స్పష్టంగా తెలుస్తుంది ఇది ఒక ఎడారి మొక్క అని. దీనిలో కూడా ఏంటంటే పత్రాపకాండాలు ఉన్నాయి. పత్రాలు క్షీణించిపోయి కాండమే ఆకుపచ్చగా రసభరితంగా ఉండేసి కిరణజన్య సంక్రియ జరుగుతుంది. కాబట్టి దాన్ని పత్రాపకాండం లేదా ఫిలోక్లేడ్ అంటాం కదా. దీని పుష్పాలు చూడండి, కీటకం లాగా ఒక ఇన్సెక్ట్ లాగా ఉంది, చిన్న పుష్పాలు. ఇప్పుడు ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం చూద్దాం. బెంథమ్ అండ్ హుక్కర్ వర్గీకరణ విధానం ప్రకారం క్లాస్ డైకాటిలిడాన్స్, తరగతి ద్విదళ బీజాలు. సబ్ క్లాస్ గామోపెటాలే, ఉపతరగతి గామోపెటాలే, ఎందుకంటే ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి కాబట్టి. సిరీస్ బైకార్పెల్లేటే, దీంట్లో అండాశయం ఊర్ధ్వాండాశయం ఉంటుంది, ద్విఫలదళయుతంగా ఉంటుంది. బైకార్పెల్లేటస్ ఇంకర్త సుపీరియర్ ఓవరీ ఉంటుంది, అందుకే సిరీస్ బైకార్పెల్లేటే. ఆర్డర్ క్రమం జెన్షియనియల్స్, కుటుంబం ఆస్క్లెపిడేసి. ఇప్పుడు ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ వర్గీకరణ విధానం ప్రకారం ఈ కుటుంబం యొక్క స్థానం ఏంటో చూద్దాం. క్లాస్ అంటే తరగతి డైకాటిలిడానే, ఉపతరగతి సింపెటాలే, ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉన్నాయి కాబట్టి సింపెటాలే అనమాట. బెంథమ్ అండ్ హుక్కర్లోని గెమోపెటాలే అంటారు. ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ విధానంలో సింపెటాలే లేదా ఆర్కిక్లామిడే అంటాం. క్రమం ఆర్డర్ జెన్షియనియల్స్, కుటుంబం అంటే ఫ్యామిలీ ఆస్క్లెపిడేసి. ఇది ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ విధానం ప్రకారం ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం, సిస్టమేటిక్ పొజిషన్. ఈ కుటుంబంలో దాదాపు 350 ప్రజాతులు ఉన్నాయి, 3000 జాతులు ఉన్నాయి, 350 జెనరా, 3000 స్పీషీస్. మోస్ట్లీ జీరోఫైట్స్. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువగా ఎడారి మొక్కలు. అలాగే ఇవి సాధారణంగా ఏంటంటే పెరినియల్ హెర్బ్స్, బహువార్షికమైనటువంటి గుల్మాలు. ఎగ్జాంపుల్ ఆస్క్లెపియస్, ఇందాక చూసాం కదా మనం బొమ్మ, జిల్లేడు మందారం అని అట్లా. స్రబ్స్, క్యాలోట్రోపిస్, జిల్లేడు అనేది ఒక స్రబ్, అంటే పొద. ఇక్కడ గుల్మాలు ఉన్నాయి, పొదలు ఉన్నాయి. అలాగే కొన్ని ఏంటంటే వుడీ క్లైంబర్స్, అంటే ఇవి ఎగబాకి మొక్కలు కానీ చేవదేరు ఉంటుంది అనమాట కాండం. ఎగ్జాంపుల్ లెప్టిడేనియా. ఇంకా ఈ కుటుంబంలోని కాండం ఎలా ఉంటుందంటే ఏరియల్ అంటే వాయుగతంగా ఉంటుంది, ఎరెక్ట్ నిటర్గా ఉంటుంది, అంటే కొన్ని సార్లు సాగిలబడి కూడా ఉంటుంది, ఎరెక్ట్ ఉంటుంది, కొన్ని జాతులు పాస్చర్ కూడా ఉంటుంది. బ్రాంచ్డ్ అంటే శాఖాయుతంగా ఉంటుంది, అంటే కొబ్బరి చెట్టు తాటి చెట్టులాగా శాఖలు లేకుండా ఉండకుండా శాఖాయుతంగా ఉంటుంది, శాఖలు ఉంటాయి అన్నమాట. హెర్బేషియస్ ఆర్ వుడీ. గుల్మాల్లో అయితే కాండం గుల్మాకారంగా ఉంటుంది, హెర్బ్స్లో హెర్బేషియస్గా ఉంటుంది, స్రబ్స్లో అయితే వుడీగా ఉంటుంది, పొదల్లో అయితే కాండం చేవదేరు ఉంటుంది అన్నమాట. స్టెమ్ హ్యాజ్ వ్యాక్సీ కోటింగ్ ఆర్ హెయిరీ, అంటే కాండం పైన మైనం పూతలాగా ఉంటుంది, లేదంటే కాండం పైన కేశాలు ఉంటాయి. మన జిల్లేడు మొక్క చూడండి, కాండం మీద పత్రాల మీద తెల్లటి మైనం పూతలాగా ఉంటుంది. అది కూడా ఒక ఎడారి మొక్క లక్షణం అన్నమాట. బాష్పశేఖర్ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది, ట్రాన్స్పిరేషన్ని రెడ్యూస్ చేయడానికి ఆ మైనం పూత వ్యాక్సీ కోటింగ్ సహాయపడుతుంది అన్నమాట.
కొన్ని మొక్కల్లో ఫిల్లోక్లేడ్ ఉంటుంది. ఫిల్లోక్లేడ్ అంటే పత్రాభ కాండం, అంటే కాండం పత్రంలాగా ఆకుపచ్చగా వెడల్పుగా ఉండేసి రసభరితంగా ఉండేసి కిరణజన్య జరుపుకోవడం అనమాట. ఎందుకంటే పత్రాలు బాష్పశకాన్ని నివారించడం కోసం క్షీణించిపోయి పులుసోకులుగాను లేదా కాండకాలుగాను మారిపోతాయి. మరి పత్రాలు లేవు కదా, కిరణజన్య సామగ్రి జరగాలి కాబట్టి కాండమే ఈ కిరణజన్య సామగ్రి అంటే ఫోటోసింథసిస్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఫిల్లోక్లేడ్ అంటాం లేదా పత్రాభ కాండం అంటాం. ఈ కుటుంబంలో ఒక చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే మిల్కీ లేటెక్స్. ఈ పాల లాంటి లేటెక్స్ ద్రవం ఉంటుంది కాండం లోపల. కాండాన్ని కట్ చేసామంటే తెల్లటి పాలు కారుతూ ఉంటాయి అన్నమాట. అది ఈ కుటుంబం యొక్క ఒక గుర్తింపు లక్షణం అనమాట, డిస్టింగ్విష్ క్యారెక్టర్. నెక్స్ట్ కాండంలోని మనం అడ్డుకోత తీసి చూసామంటే బైకొలేటరల్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. అంటే కాండంలో ఉన్నటువంటి నాలిక పుంజాలు ద్విసహపార్శ్వ నాలిక పుంజాలు ఉంటాయి. అంటే దారుకి రెండు వైపులా పోషకణజాలం ఉంటుంది. జైలంకి రెండు వైపులా ఫ్లోయం ఉంటే దాన్ని బైకొలేటరల్ వాస్కులర్ బండిల్ అంటాం అనమాట. దారుకి లోపల వైపు కూడా పోషకణజాలం ఉంటుంది, దారుకి వెలుపల వైపు కూడా పోషకణజాలం ఉంటుంది. అలాంటి వాటిని ద్విసహపార్శ్వ నాలిక పుంజాలు అంటారు. అది ఈ కుటుంబం యొక్క ఒక ముఖ్యమైన లక్షణం అన్నమాట. తర్వాత లీఫ్ పత్రం సింపుల్ అంటే సరళ పత్రాలు ఉంటాయి, సంయుక్త పత్రాలు కాదు. ఆపోజిట్ డెకుస్టేట్ ఫిలోటాక్సీ ఉంటుంది. అంటే అభిముఖ డెకుస్టేట్ పత్ర విన్యాసం ఉంటుంది అన్నమాట. రేర్గా కొన్నిసార్లు ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఉంటుంది, ఏకాంతర పత్ర విన్యాసం. కానీ సాధారణంగా ఏంటంటే ఎక్కువగా ఈ ఆపోజిట్ డెకుస్టేట్ ఫిలోటాక్సీనే ఉంటుంది. ఎక్స్టిపులేట్ అంటే స్టిప్యూల్స్ ఉండవు, పత్రపుచ్చాలు ఉండవు. ఈనెల వ్యాపనం ఎలా ఉంటుందంటే వినేషను ఇనికాస్టేట్ రెటికులేట్, ఏకకాష్టయుత జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. సాధారణంగా ద్విదళ బీజాలు అన్నింటిలోని రెటికులేట్ వినేషన్ ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల్లో అయితే సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది, ప్యారలల్ వినేషన్ ఉంటుంది. సో ఇది డైకాటిలిడ్ అనే ఫ్యామిలీ కాబట్టి ఇది ద్విదళ బీజాల మొక్కలకు చెందిన కుటుంబం కాబట్టి రెటికులేట్ వినేషన్ ఉంటుంది, కామన్ అది. నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసం. పుష్ప విన్యాసం సాధారణంగా యాక్సిలరీ అంటే పత్రాలకి గ్రీవాలలో ఈ పుష్ప విన్యాసం ఏర్పడుతుంది అన్నమాట. గ్రీవస్థం సాధారణంగా సైమోజ్ ఉంటుంది పుష్ప విన్యాసం. కానీ ఆస్క్లెపియస్లోని కేలట్రోప్స్లోని అంబెల్లేట్ అంటే గుచ్చంలాగా ఉంటుంది. ఈ స్టెపాలియా గ్రాండిఫ్లోరాలోని సాలిటరీ అంటే పుష్పం ఒంటరిగా ఏర్పడుతుంది అన్నమాట. ఇందాక మనం బొమ్మ చూసాం, స్టెపాలియా పెద్ద పువ్వు ఉంటుంది, కుండీలో పెంచుకున్నారు, ఎడ్డర్ మొక్క. సో అందులో ఏంటి ఒకటే పుష్పం ఉంటుంది. ఫ్లవర్ పుష్పం యొక్క లక్షణాలు ఈ బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చాలు ఉండవు. ఈ బ్రాక్టియోలేట్ అంటే బ్రాక్టియోల్స్ కూడా ఉండవు, లఘుపుచ్చాలు కూడా ఉండవు. పుచ్చరహితం, లఘుపుచ్చరహితం. పెడిసిల్లేట్ అంటే పెడిసిల్ ఉంటుంది. పెడిసిల్ అంటే ఏంటి? పుష్పానికి కాడ, పుష్ప వృంతం అంటే పుష్పాలు వృంత సహితం అన్నమాట పెడిసిల్లేట్ అంటే. పత్రానికి ఉన్న కాడనేమో పీటియోలు అంటాం, పత్ర వృంతాన్ని పీటియోలు అంటాం, పుష్ప వృంతాన్ని పెడిసిల్ అంటాం. సో పుష్పాన్ని పెడిసిల్లేట్ అని చెప్పినప్పుడు ఏంటంటే పుష్పానికి వృంతం ఉంటుంది, వృంత సహితం. పుచ్చరహితం, లఘుపుచ్చరహితం, వృంత సహితం అన్నమాట. కంప్లీట్ బైసెక్షువల్ అంటే సంపూర్ణం, ద్విలింగకం. సంపూర్ణం అంటే ఏంటి? ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. సంపూర్ణం అంటే పుష్పంలోని రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం ఈ 4 భాగాలు ఉంటే ఆ పుష్పాన్ని సంపూర్ణం అని చెప్తాం. క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రేషన్, గైనేషన్ ఈ 4 పార్ట్స్ ఉంటే ఆ ఫ్లవర్ కంప్లీట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ బైసెక్షువల్ అంటే ఒకే పుష్పంలో ఆండ్రేషన్, గైనేషన్,
క్యాచరావళి, అండకోశం రెండు ఒకే పుష్పాలు ఉంటే అది బైసెక్షువల్ ఫ్లవర్. యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే పుష్పం సౌష్ఠవయుతం. పెంటమేరస్. పెంటమేరస్ అంటే పంచభాగయుతం. అంటే 5 రక్షక పత్రాలు, 5 ఆకర్షణ పత్రాలు, 5 కేసరాలు అలా ఉంటే దాన్ని పెంటమేరస్ అంటాం అనమాట. 5 సెపల్స్, 5 పెటల్స్, 5 స్టామెన్స్ అట్లా ఉంటే దాన్ని పెంటమేరస్ అంటాం అనమాట. సాధారణంగా ద్విదళ బీజాలలో అంటే డైకాట్స్లో టెట్రామెరస్ కానీ పెంటమేరస్ కానీ ఫ్లవర్స్ ఉంటాయి. చతుర్భాగయుతం లేదా పంచభాగయుతం. ఏకదళ బీజాల్లో అయితే ట్రైమీరస్ ఉంటాయి అనమాట. 3 భాగయుత పుష్పాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హైపోగైనస్. హైపోగైనస్ ఫ్లవర్ అంటే అండకోశాధ స్థితం. ఓవరీ సుపీరియర్గా ఉన్నప్పుడు, ఊర్ధ్వ అండాశయం ఉన్నప్పుడు హైపోగైనస్ అంటాం. అండకోశాధ స్థిత పుష్పాలు అన్నమాట. నెక్స్ట్ క్యాలిక్స్. క్యాలిక్స్ అంటే రక్షక పత్రావళి. సెపల్స్ 5 రక్షక పత్రాలు ఉంటాయి. ఫ్లవర్ పెంటమేరస్ అని చెప్పుకున్నాం కదా, పంచభాగయుతం కాబట్టి కామన్గా 5 సెపల్స్ 5 పెటల్స్ ఉంటాయి కదా. సో సెపల్స్ 5. గ్యామోసెపాలస్ ఆర్ పాలిసెపాలస్ అంటే రక్షక పత్రాలు సంయుక్తంగానే ఉండొచ్చు, అసంయుక్తంగానే ఉండొచ్చు. సంయుక్తంగా ఉండడానికి ఉదాహరణ లెప్టిడేనియా, అసంయుక్తంగా ఉన్నదానికి ఉదాహరణ క్యాలడ్రాపిస్. అలాగే వెల్వెట్ ఆర్ కిన్కన్షియల్ ఈస్టివేషన్ అంటే మొగ్గగా ఉన్నప్పుడు రక్షక పత్రాలు ఎలా అమరి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం పుష్పరచన అంటాం. అది కవాటేత పుష్పరచన లేదా కిన్కన్షియల్ పుష్పరచన. నెక్స్ట్ కరోలా. కరోలా అంటే ఆకర్షణ పత్రావళి. పెటల్స్ 5, ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి. గ్యామోపెటాలస్ అంటే ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. అందుకే దీన్ని సబ్ క్లాస్ గ్యామోపెటాలలో పెట్టారు అన్నమాట. నెక్స్ట్ పుష్పరచన ఈస్టివేషన్ ఎలా ఉంటుందంటే వెల్వెట్ ఆర్ ట్విస్టెడ్ అంటే కవాటేత పుష్పరచన లేదా మెలి తిరిగిన పుష్పరచన. ఇంకా ఈ కుటుంబంలో చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే కొరలైన్ కరోనా అనేది ఉంటుంది. ఏంటి కొరలైన్ కరోనా అంటే ఈ ఆకర్షణ పత్రాల పైన మనకి ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణం కనిపిస్తుంది. మనం చూడండి వైలెట్ కలర్లో ఉంది, దీన్ని కరోనా అంటాం. దీనివల్ల పుష్పానికి ఎక్కువ ఆకర్షణ వస్తుంది అన్నమాట. సో ఇలాంటి ఈ నిర్మాణాన్ని ఆకర్షణ పత్రాల లోపల వైపు ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని కరోనా అంటామన్నమాట. కొరలైన్ కరోనా. తర్వాత యాండ్రూషియం. యాండ్రూషియం లేదా కేసరావళి 5 కేసరాలు ఉంటాయి. స్టామెన్స్ 5. అవి ఎపిపెటాలస్. ఎపిపెటాలస్ అంటే మకుట దళోపరి స్థితం అంటే కేసరాలు ఆకర్షణ పత్రాలకి అతుక్కొని ఉంటాయి. కేసరాలు ఆకర్షణ పత్రాలకు అతుక్కుంటే అంటే స్టామెన్స్ పెటల్స్కి అతుక్కుంటే దాన్ని ఎపిపెటాలస్ స్టామెన్స్ అంటాం. మకుట దళోపరి స్థిత కేసరాలు అన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ పెటల్స్ అంటే కేసరాలు ఆకర్షణ పత్రాలకి ఏకాంతరంగా ఉంటాయి. 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా, 5 కేసరాలు ఉంటాయి కదా, ఇవి ఆకర్షణ పత్రాలకి ఏకాంతరంగా ఉంటాయి అన్నమాట. ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నమాట. అంటే వాటికి పొజిషన్ అన్నమాట. తర్వాత కొన్ని జాతుల్లో కేసరాలు ఫ్రీగా ఉంటాయి, కొన్ని జాతుల్లో మొనోడెల్ఫస్ ఏకబంధక కేసరాలు ఉంటాయి అన్నమాట. సో కేసరాలు ఫ్రీగా ఉండేదానికి విడివిడిగా ఉండేదానికి 5 కేసరాలు విడివిడిగా ఉండేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిప్టోస్టేజియా. ఈ 5 కేసరాల యొక్క ఈ కేసర దండాలు కలిసిపోయి ఒక నాళంలాగా కీలం చుట్టూ ఒక నాళంలాగా ఏర్పడేదానికి ఉదాహరణ ఏంటంటే క్యాలోడ్రాప్స్, జిల్లేడు. నెక్స్ట్ ఈ కుటుంబంలో మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే యాంథర్స్ అటాచ్డ్ టు స్టిగ్మా ఫార్మింగ్ గైనోస్టిగ్మా
కుటుంబంలో గైనోస్టెజియం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ గైనోస్టెజియం ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ పరాగ కోశాలు కీలగ్రానికి అతుక్కోవడం వల్ల ఈ గైనోస్టెజియం అనేది ఏర్పడుతుంది అనమాట. గైనోస్టెజియం అంటే పరాగ కోశాలు యాంథర్స్ స్టిగ్మాకి కీలగ్రానికి అతుక్కోవడం వల్ల ఏర్పడేటటువంటి నిర్మాణం అన్నమాట. నెక్స్ట్ గైనీషియం అంటే అండకోశం. ఈ కుటుంబంలో ఈ అండకోశం కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తుంది. ఏంటంటే ఇందులో బైకార్పెల్లరీ సబ్ఎపోకార్పస్ అంటే ద్విఫలదళయుతంగా ఉంటుంది. కానీ పాక్షిక సంయుక్తంగా ఉంటుంది. అంటే అండాశయం అసంయుక్తం కాదు, సంయుక్తం కాదు, పాక్షిక సంయుక్తం. ఎలాగంటే కిందేమో 2 అండాశయాలు ఉంటాయి, కానీ ఆ రెండింటి కలిపి ఒకటే కీల ఉంటుంది, ఒకటే కీలగ్రం ఉంటుంది. అంటే పైన సంయుక్తంగా ఉంటుంది, కింద అసంయుక్తంగా ఉంటుంది. అందుకనే ద్విఫలదళయుతం పాక్షిక సంయుక్తం అంటాం. బైకార్పెల్లరీ సబ్ఎపోకార్పస్ అంటే పైన సంయుక్తం, కింద అసంయుక్తం అన్నమాట. ఓవరీస్ ఫ్రీ. అండాశయాలు 2 విడివిడిగా ఉంటాయి, బట్ స్టైల్స్ యునైటెడ్. కీలాలు కలిసిపోయి ఉంటాయి. అలాగే కీలాగ్రం స్టిగ్మా ఎలా ఉంటుందంటే పిల్టెడ్ ఇన్ పెంటగోనల్, ఒక 5 కోణాలు కలిగినటువంటి ఒక డిస్క్ లాగా ఉంటుంది కీలగ్రం. నెక్స్ట్ ఓవరీ సుపీరియర్. అండాశయం ఊర్ధ్వాండాశయం. మార్జినల్ ప్లాసెంటేషన్ అంటే అండాలు ఉపాంత అండనేశం మీద అమరి ఉంటాయి అన్నమాట. మనకి చిక్కుడు జాతి మొక్కల్లో ఉపాంతరన్యాసం ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఉపాంతరన్యాసం ఉంటుంది, మార్జినల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫలం. ఈ కుటుంబంలో ఒక పుష్పం నుంచి 2 ఫలాలు ఏర్పడతాయి, జంట ఫలాలు ఏర్పడతాయి. ఎందుకంటే అండాశయాలు 2 విడివిడిగా ఉన్నాయి కదా, ప్రతి అండాశయం నుంచి ఒక ఫలం ఏర్పడుతుంది. ప్రతి పుష్పం నుంచి 2 ఫలాలు ఏర్పడతాయి, జంటగా ఫలాలు ఏర్పడతాయి. అవి ఏంటంటే ఫాలికిల్స్ అంటే ఏకవిధారక ఫలాలు. అంటే ప్రతి పుష్పం నుంచి 2 ఏకవిధారక ఫలాలు ఏర్పడతాయి. ఇది కూడా ఈ కుటుంబం యొక్క ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఓవరీస్ సబ్ఎపోకార్పస్ అండకోశం పాక్షిక సంయుక్తంగా ఉంది కాబట్టి ఇలా ఒకే ఫ్లవర్ నుంచి మనకి 2 ఫ్రూట్స్ ఏర్పడుతున్నాయి, 2 ఫలాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. పెయిర్ ఆఫ్ ఫాలికిల్స్, ఒక జత ఏకవిధారక ఫలాలు ఏర్పడతాయి. సీడ్స్ కోమోస్. ఈ కుటుంబంలోని మొక్కల్లో ఉండే విత్తనాలు సాధారణంగా ఏంటంటే కోమోస్ అంటే కేశయుతంగా ఉంటాయి. విత్తనానికి కేశాలు ఉన్నాయి, విత్తనానికి కేశాలు ఉన్నాయి. ఇవి విత్తనాల వ్యాప్తికి ఉపయోగపడతాయి అన్నమాట. గాలి అలా తేలుకుంటూ పారాషూట్లో వెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట. జీలేడు విత్తనాలు మనం చూసే ఉంటాం కదా, ఇలాగా కేశాలు ఉంటాయి, అదనమాట. అందువల్ల విత్తనాలని కోమోస్ అంటాం. అలాగే ఎండోస్పెర్మిక్ అంటే విత్తనాలు అంకురచ్ఛేద సహితం, విత్తనాల్లో ఎక్కువ అంకురచనం ఉంటుంది. నెక్స్ట్ పాలినేషన్, పరాగ సంపర్కం. కుటుంబంలో క్రాస్ పాలినేషన్ జరుగుతుంది, అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది. దేనివల్ల జరుగుతుంది? యాంటమోఫిలీ అంటే కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. కీటక పరాగ సంపర్కం మైన్లీ బై బటర్ఫ్లైస్. ఎక్కువగా సీతాకోక శిల్పుల వల్ల ఈ కుటుంబంలోనే పరాగ సంపర్కం జరుగుతుంది అనమాట. ఇంకేంటంటే ఈ కుటుంబంలో ఈ పరాగ సంపర్కం కోసం ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఉంటుంది, ట్రాన్స్లేటర్ మెకానిజం లేదా ట్రాన్స్లేటర్ యాంత్రికం అంటాం.
ఈ ట్రాన్స్లేటర్ నిర్మాణం ఆధారంగా ఈ కుటుంబంలో 2 ఉప కుటుంబాలు ఉంటాయి. పెరిప్లకైడే, సైనెన్కైడే అనేసి. ఈ పెరిప్లకైడేలు అయితే పరాగరేణువులు చతుష్కాలుగా ఉండేసి ఈ పరాగకోశాలు పగిలినప్పుడు ఆ పరాగరేణువులు వచ్చి ట్రాన్స్లేటర్ దీని మీద పడతాయి అనమాట, నిర్మాణం మీద పడతాయి. ఆ ట్రాన్స్లేటర్ కాడ కింద ఒక జిగురు బిల్లు ఉండేసి కీటక దేహానికి అంటుకొని పోతుంది. ఈ విధంగా పరాగ సంపర్కం జరుగుతుంది. ఆ కీటకం ఆ పరాగ రేణువుల్ని తీసుకొని పోతుంది అనమాట. అలాగే సైనెన్కైడే అంటే జిల్లియుడు ఇలాంటి మొక్కల్లో ఏం జరుగుతుందంటే ఒక పరాగకోశంలో ఉన్నటువంటి పరాగరేణువులన్నీ కలిసి ఒకే ముద్దలాగా ఏర్పడతాయి. దీన్ని పోలినియం అంటారు. ఈ పోలినియంలు లాంబ్డా ఆకారంలో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్కి అతుక్కుంటాయి. ఈ కీటకాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ట్రాన్స్లేటర్ని ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పానికి చేరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్స్ అంటే ఈ కుటుంబం యొక్క గుర్తింపు లక్షణాలు. మరి ఏంటంటే మిల్కీ లేటెక్స్, ఈ పాల లాంటి లేటెక్స్ కాణాలు ఉంటుంది చెప్పడం కదా, అది ఈ కుటుంబ గుర్తింపు లక్షణం. తర్వాత ఎక్స్టిపులేట్ ఆపోజిట్ లీవ్స్, పత్రాలు పుచ్చరహితం, అభిముఖ డెక్స్టెట్ పత్రం వేసి ఉంటుంది. నెక్స్ట్ కాండంలోని బైకలేటరల్ వాస్కులర్ బండిల్స్ అంటే ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు కాండంలో ఉంటాయి. అంటే దారుకి లోపల వైపు కూడా పోషకంజాలు ఉంటుంది, దారుకి వెలుపల వైపు కూడా పోషకంజాలు ఉంటుంది అనమాట. జైలంకి లోపల వైపు కూడా ఫ్లేమ్ ఉంటుంది, వెలుపల వైపు కూడా ఫ్లేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్లవర్స్ కంప్లీట్ పెంటామిరస్ యాక్టినోమార్ఫిక్, పుష్పాలు సంపూర్ణ పుష్పాలు అంటే ప్రతి పుష్పంలో కూడా క్యాలిక్స్, కరోలా, ఆండ్రసిన్, గైనీషియం 4 ఉంటాయి. రక్షక పత్రాలు ఉంటుంది, ఆకర్షణ పత్రాలు ఉంటుంది, కేసరాలు ఉంటాయి, అండకోశం ఉంటుంది. ఇప్పుడు పెంటామిరస్ అంటే పంచభాగయుతం, 5 సెపల్స్, 5 పెటల్స్, 5 స్టామిన్స్ ఇట్లా ఉంది కదా. యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుతం. గైనోస్టేజియం, ఇప్పుడు మళ్ళీ గైనోస్టేజియం ఉంటుంది అంటే కీలగ్రానికి పరాగకోశాలు అతుకుంటాయి. కరోనా ఆకర్షణ పత్రాలు లోపల వైపు కరోనా ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి కదా, దాని వల్ల పుష్పానికి అందం వస్తుందని చెప్పుకున్నాం కదా, కరోనా అది కూడా ఇక్కడ యొక్క ఒక గుర్తింపు లక్షణం అన్నమాట. నెక్స్ట్ సబ్ఎపోకార్పస్ గైనీషియం, మార్జినల్ ప్యాసిఫికేషన్ అంటే ఈ అండకోశం కింద అసంయుక్తంగా ఉండేది, పైన సంయుక్తంగా ఉండేది, అది కూడా ఇక్కడ యొక్క లక్షణం. స్పైర్ ఆఫ్ పాలికల్స్, ఒక పుష్పం నుంచి 2 ఫలాలు వస్తాయి, 2 ఏకబీజాల ఫలాలు ఒక పుష్పం నుంచి వస్తాయి. నెక్స్ట్ కామన్ సీడ్స్ అంటే విత్తనాలకి కేశాలు ఉంటాయి, అది విత్తనాల వ్యాప్తికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ఈ ఆస్క్లేపిడేసి కుటుంబం యొక్క లక్షణాలు.